Can we go inside? No, not because inside is a lot of the dead persons, so we are not allowed to enter inside because. నిజమే అబ్బా. అక్కడేదో చిన్న దారి ఉంది, మొత్తం చీకటి ఉంది. And then you cannot sleep until in your life. So we have, if you want. ఇక్కడ చూడండి, ఏదో పూజలు చేసినట్టున్నారు ఇక్కడ. ఏంది ఇదంతా? What's your name? మను. Manu. You ready to listen to me? The man, the body, it's he. Don't play naughty, you see what I mean? The power he has is forever. హలో, ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇవాళ ఒక డేంజరస్ ప్లేస్కి వెళ్తున్నా. ఇక వచ్చేయండి నాతోటి, చూడండి ఏం చేస్తాను ఇవాళ. ఎస్, ఇక మేము సిటీ నుంచి ఆల్రెడీ ఒక 300 మైల్స్ వచ్చేసినాం. 300 కాదు, ఒక 280 మైల్స్ వచ్చి ఉంటాం. ఓవర్ నైట్ జర్నీ అబ్బా, దూరం తీరిపోయింది. ఇక్కడ ఆగినాం, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి చిన్న చాయ్ తాగుదాం అనుకున్నాడు మా వాడు, దొరకలే అన్ఫార్చునేట్లీ. అయ్యో బఫెలో బ్రో, ఏం చేస్తున్నావు? Buffalo. Yeah, the price is like 50 million. 50 million? 50. 50. 50 మిలియన్ ఏందిరా బఫేలో, అది కూడా దేవుడా. 50 మిలియన్ అంటే ఇంచుమించుగా ఒక 3,500 ఉంటుంది అబ్బా యూఎస్డి. 3,500 అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత లేదన్నా. Hello. బాయ్. ఒక 2.5 2.7 అంటే 2,70,000. హోలీ షిట్, ఆర్ యు కిడింగ్ మీ? Uy, nasa? ఓ మై గాడ్. యో, ఈ ప్లేస్ వచ్చేసింది. టూలో తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీ అయిపోండి. జస్ట్ 10 నిమిషాలు భరించండి. ఒక 1 మైల్ ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతే వచ్చేస్తుంది. ఇక స్టార్ట్ అయినాం మేము. అయ్యా కైట్స్, నేను ఏ భాషలు అడగాలి నేను ఇప్పుడు? గుంజుకోవాలా డైరెక్ట్గా? హే హే, కెన్ ఐ ప్లీజ్? వావ్, కైట్. హాయ్. What's your name? మను. Manu. Yeah. What's your name? Renal. Prenol. Hello. Hello. What's your name? Manu. Nice to meet you. Nice meeting you. Apa kabar? Bye. See you guys. Terima kasih. Sama-sama. Bye. Yeah, bye-bye. Bye. Bye. ఏరా పవన్, పతంగులు అంటే ప్రాణం వేస్తుండే చిన్నప్పుడు. What the fuck, 1 second. ఏందా తెయ్యమా? తినమ్మా. ఉచ్చబడింది భయ్యా చూసి. ఈడేంది నన్ను వదిలిపెట్టి ఒక్కడే వెళ్తాడు షికారుకి. ఉరకాలిగా నేను. సో గైస్, మీకు కొంచెం బోర్ కొడుతుంది అనుకుంటా. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉండండి. ఆల్మోస్ట్ హియర్ అనమాట. రీచ్ అయిపోయాం మ్యాక్స్. అండ్ ఈ ప్లేస్ చూడండి, బ్యూటిఫుల్ ఉందబ్బా, గ్రీనరీ. నాకైతే సెక్సీ నచ్చింది. లెఫ్ట్ సైడ్ అంతా ఓకే, కానీ రైట్ సైడ్ కొంచెం స్కేరీ ఉంది. అది ఎందుకు ఉంది అనేది మీకు చెప్తా. ఇక్కడ ఒక చిన్న గృహలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదంతా చూడండి ఒకసారి, ఒక లుక్ వేపిస్తా. డే టైం ఓకే, సెక్సీగా అనిపిస్తుంది. నైట్ టైం అయితే ట్రస్ట్ మీ, ఇది పెద్ద, ఇంతకుముందు అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అంట ఇక్కడ పెద్ద హాంటెడ్ ప్లేస్ లాగా చూస్తున్నారు దీన్ని. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది, కానీ ఇంతకుముందు ప్యాక్ అవుతుండే. ఇక కంటెంట్లోకి వెళ్దాం. ఆల్మోస్ట్ రీచ్డ్, ఇక్కడ పక్కనే అనమాట ఇది. ఇదేం దారి దేవుడా. ఇవేందో దీని కథ అంతా చెప్తా నేను. ఒక్క 2 నిమిషాలు తట్టుకోండి. పక్కబార్. సో ఇక ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి అలా రైట్ కొట్టేస్తే అదే అనమాట ప్లేస్. మీకు ఒక రౌండ్ ట్రాల్ వేయాలి ఇప్పుడు నేను, ఎందుకంటే ఫస్ట్ నేను చెక్ చేసుకోవాలి ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేవా అని. ఎందుకంటే దీని మీద చాలా స్కేరీ స్టోరీస్ విన్నా నేను. చుట్టుపక్కల అయితే నాకు అంత క్లియర్గా ఉంది, బాగానే ఉంది. యాక్చువల్గా చాలామంది టూరిస్టులు వస్తారని చెప్పారబ్బా, ఇక్కడ ఎవరు లేడు. అయ్యా బాబోయ్. So now we are going to see the natural graves. Where the first grave in Torajaland, the people use it to bury the person inside. And then also in these places, we can see other kind of the grave. That's the wood grave. Okay. But just until in here, because inside is very scrape grave, so Okay. you have to come out because a lot of the dead person they keep it inside. Okay. Can we go inside? No, not because inside is a lot of the dead person, so we are not allowed to enter inside because it's very scary.
Okay. Yeah. There's no one here. We can go and come. You feel like there are ghosts inside? Yes, yes. You stay here. I'll go. I'll check. I'll come back. Not allowed to go inside. Please exit. Yeah. Please go outside. I'll check the place and I'll come back soon. Just Okay. 1 minute. Okay. సో 1 మినిట్కి పర్మిషన్ అయితే దొరికింది. సో ఫుల్ వీడియో చేసేస్తా కట్ చేయకుండా. దెయ్యాలుంటే కలిసి చూద్దాం, కలిసి వద్దాం. గైస్ మనోడేమో అక్కడి నుంచి రానంటున్నాడు. సో ఒక్కసారి నేను చూస్తా అసలు. అమ్మో ఇదంతా డేంజర్ ఉంది. చూడండి ఇక్కడ ఇవేంటో తెలుసా, డెడ్ బాడీస్ పెట్టారంట. అంటే డే టైమే కదా, కొంచెం రిస్క్ చేయొచ్చు. నాకు కొంచెం భయమే కానీ అమ్మని అమ్మ నిజమే అబ్బా, నిజంగానే ఇక్కడ స్కల్ ఉంది. అమ్మ జీవితం దేవుడా, ఏమండి అక్కడ ఒక స్కల్ ఉంది. Holy shit. There are dead bodies. My God, skull. సిగరెట్ లేంది కెమెరాలో కరెక్ట్ లేదు అని ఉచ్చపడుతుంది అబ్బా. ఇక్కడ ఇంకొకటి ఉంది అబ్బా. బాపరే ఏంది స్కేరీ ఉంది కొంచెం. ఓ మై గాడ్. అక్కడ ఒక టెడ్డీ పెట్టిండ్రు ఎవరు. ఈ రాళ్ళు కూడా కొంచెం వెరైటీ, ఇవన్నీ స్కల్స్ లెక్కగా అనిపిస్తున్నాయి అబ్బా బాబోయ్. ఇది ఎన్ని ఇయర్స్తో పగిలిపోయింది. అక్కడ స్కల్స్ ఉన్నాయి చూడండి 2. మోస్ట్ డేంజరస్ ప్లేస్. అయితే చుక్కలు కనిపిస్తున్నాయి, బట్ చూడండి ఇక్కడ ఎన్ని స్కల్స్ ఉన్నాయో. ఈ కఫెన్స్ స్కల్స్ ఇవి 1000 years బ్యాక్ అంట. వుడెన్వి ఇవి, చెక్కవి. ఓ మై గాడ్, ఏందిరా బాబు ఇన్ని స్కల్స్. చూసిరా ఇవన్నీ. యాక్చువల్గా ఇది రికమెండబుల్ అమ్మ అక్కడ బోన్స్ కూడా ఉన్నాయి అబ్బా. నాకు అడుగు తీసి అడిగేస్తుంటే భయం వేస్తుంది లిటరల్గా. ముందుకు వెళ్ళడం కంటే నీకు వెళ్తే బెస్ట్ ఏమో, బట్ కొంచెం రిస్క్ చేస్తున్నా. ఇగో ఇక్కడ ఫ్యామిలీస్ ఒక ఫ్యామిలీ అంతా ఉంటాయంట. తీసుకొచ్చి స్కల్ ఇక్కడ పెట్టేస్తారంట. కొంచెం రిస్కే కానీ పోతున్నా. ఇగో ఇదొక డెడ్ బాడీస్ని పెట్టింది. ఓ మై గాడ్. పైన ఇంకా చాలా గ్రేవ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏదో పూజలు చేసినట్టున్నారు ఇక్కడ. ఏంది ఇదంతా? ఏంది చెక్కనా దీనమ్మ బాబోయ్. లిటరల్గా పడుతుంది నాకు వెళ్ళాలంటే ముందుకి, కానీ కొంచెం అక్కడ స్టెప్స్లా ఉన్నాయి. అంటే అక్కడ ఒక స్కల్ పెట్టుంది పైన. పోవాలంటే భయం వేస్తుంది కానీ పోతున్నా, చూద్దాం ఏమవుతుందో. ఫక్. అక్కడైతే చిన్న దారి ఉంది, మొత్తం చీకటి ఉంది. ఇటు పైన కొండ ఫస్ట్ ఫ్లోర్. ఇది ఒక ఫస్ట్ ఫ్లోర్ లాగా ఉంది. ఇక్కడికి వచ్చేసిన నేను. మై గాడ్, నేను టార్చ్ కూడా తెచ్చుకోలే అబ్బా. టార్చ్ లేకుండా ఎట్లా వెళ్ళాలి? ఆ పెద్ద మనిషి ఏమో రాలే, వెళ్ళొద్దు దయ్యాలు అది ఇది అని చెప్పి భయపెట్టాడు పెద్ద మనిషి. ఫక్, లైట్ తగ్గింది సడన్గా. ఇక్కడ ఒక స్కల్ ఉంది, ఇక్కడ ఒక స్కల్. కొంచెం చూద్దాం అక్కడ ఏముంటుందో అసలు. పైన లైట్ వస్తుంది. యాక్చువల్గా అటు ఏదో దారి ఉంది కానీ అమ్మో నాట్ రికమెండ్ అలా అన్నాడు పెద్ద మనిషి. మళ్ళీ పోవడానికి మనం లైట్ తీసుకుంటే అయిపోతుంది. సో గైస్, ఇదంతా డేంజరస్ ప్లేస్ లెక్క ఉంది. చూడండి అక్కడ 2 స్కల్స్ ఉన్నాయి. ఇవి thousands of years అంట, ఎప్పటియో.
సో ఈ ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చి పెట్టేస్తారంట. ఈయన ఫ్యామిలీకి హెడ్ మధ్యలో ఉన్న ఆయన, ఈ పెద్ద మనిషి బాబాయ్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపోతే బెస్ట్ బయటికి. నాకు భయం వేస్తుంది ఊరుకుడే ఇక. అక్కడ ఇంకో ఆమె ఎవరు వచ్చారు చూడడానికి, కానీ వీళ్ళు ఎవరు వస్తలేరు ఇక్కడికి. సో దీంట్లోంచి ఉరికి బయటకు అయితే వచ్చేసిన. ఈమె ఎవరు అక్కడనే తిండి తీసుకుంటుంది, లోపలికి వెళ్ళాలంట. సో వీళ్ళు ఎవరెవరు వచ్చారు. Yeah, you're saying something. What is that? As this the stone grave, that's the people as the burial site. That's the people still use it until nowadays. Okay. Yeah. You see some of the holes of this the door of the grave. There are several stone graves. Yeah. Yeah, I can see it. So how do the people get there? There's the places to going up, Yeah. and then they can walk around to put their body inside. Okay, they'll keep the bodies inside? Yeah, inside this in the stone grave. Okay. Yeah. సో గైస్ దీంట్లో పెద్ద ఫ్యామిలీ ఉంటుందంట, అదే పెడతారంట. మిగతా వాళ్ళందరూ ఈ కొండ ఎక్కేసి ఇక్కడి నుంచి అటు వెళ్ళి దాంట్లో పెడతారంట. దారి ఉంది వెళ్ళడానికి, ట్రై చేద్దాం. అక్కడ వెళ్ళి అక్కడ డోర్ ఓపెన్ చేసి అక్కడ పెడతారట, లేకపోతే ఇక్కడ పెడతారట బాబాయ్. అండ్ యూ నో వాట్, ఇట్స్ వెరీ స్కేరీ ఇన్సైడ్. Pardon? It's very scary inside. Yeah, very first scary. Yeah, there's so many skulls. సో చూసారు కదా, మొత్తం అందరు ఇక్కడ నుంచే ఫోటో షూట్ చేస్తారు. ఓకే, to have more the green side here. ఓకే. సో ఎగ్జిట్ ఈస్ ఫ్రమ్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్? Normally we go this way, but Okay. we can have a look about the panorama here with the countryside. ఓకే. Yeah. Yes. Can I hold one skull and take a picture? No, don't touch. It's forbidden. Oh. Yeah, you have to do the ritual when you do this, Okay. because otherwise they have a problem of yours, and then you cannot sleep until in your life. So we have, if you want to touch this, you have to do the ritual. You know, it's not so easy to do this. Yeah. That's the reason. Sometimes the people want to do something but they have to do the ritual. Should be like it. There is the priest from this. They all believe. Okay. Or sometimes also the people have to sacrifice the one pig or one buffalo. Yeah. సో ఆ స్కల్స్ని పట్టుకోద్దంట. ఇంకా నేను పట్టుకుందాం అనుకుంటా. పట్టుకుంటే మనం లైఫ్ లాంగ్ నిద్రపోమంట. ఇంకా భయపెట్టిస్తుండు. దాన్ని పట్టుకోవాలంటే ఒక బఫెలోని తీసుకొచ్చి కట్ చేసి పూజ చేసి తర్వాత చేయాలంట. అండ్ ఐ కెన్ సీ సమ్ సిగరెట్స్ దేర్. వాట్ ఈస్ దట్ ఫర్? What? Cigarette. Yeah, this is that's from the family, because sometimes the family come to visiting of this the grave, and then sometimes they offering some gifts just to remember of the grave of the parents or the grandparents of the family. Okay. Because most of the Torajan people also sometimes they're going to visiting the grave of the parents or the grandparents, and then nowadays sometimes the people bring some tobacco, sometimes some cigarette. But especially for the young generation now, who are not very experienced in the countryside, they live outside, they live in the city. Sometimes they bring nowadays is Coca-Cola or Sprite and some water. And sometimes also they put a little bit of small money in the front of the grave. But mostly in the old belief, they just only bring betel nuts with tobacco. ఓకే. Yeah. ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రా బాబు. సిగరెట్లు తీసుకెళ్ళి స్కల్ నోట్లో పెట్టిండు ఎవడో సిగరెట్ తీసుకెళ్ళి. అందుకే నేను కొంచెం రిస్క్ చేసిన లోపలికి వెళ్ళడానికి. ఎవడో వచ్చిండు సిగరెట్ పెట్టిండు కదా, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సిగరెట్స్ తాకిపిస్తారంట స్కల్స్ తోటి. సో ఐ డోంట్ టచ్ ఇట్. కెన్ ఐ టేక్ ఎ పిక్చర్ అట్లీస్ట్? Of course. పట్టుకోను, కానీ ఫోటో అయితే దిగుతా, చూద్దాం. Yeah, you can take it. యా, వెరీ స్కేరీ ప్లేస్. లెట్స్ గో ఫ్రమ్ హియర్. Okay. ఇక్కడ పంచాయతీ సెటిల్ అయిపోయింది. ఇక పోవుడే. అది ఎంట్రీ. ఇది లోపల మొత్తం స్కల్స్ పెట్టున్నాయి. బాపరే, ఈయన ముందు ఏదో టెంప్ట్ అయ్యి వెళ్ళాలి కానీ నాకు భయం వేసింది కొంచెం. అంటే ఏదన్నా ఉంటుందా ఇప్పుడు, దెయ్యాలు ఉంటాయా లేవా అనేది పక్కన పెడితే ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఒకటి ఉంటుంది ఒక హ్యూమన్ లైఫ్లో. ఇదంతా ఒకటి ఏదో ఉంది కదా, గాడ్, సూపర్ న్యాచురల్ పవర్. ఇప్పుడు గాడ్ పాజిటివ్ అనుకుంటే మనకి పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ కంపల్సరీ ఉంటుంది కదా. వాట్ ఐ బిలీవ్ ఈజ్
యాక్చువల్గా స్కల్ని పట్టుకుందాం అనుకున్నా, మళ్ళీ నాకు నిజంగా నిద్ర పట్టలేదు అనుకో రోజు. ఎందుకు, అందుకే రిస్క్ తీసుకోలే. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ ఇన్ హియర్. ఇక్కడ దాకా నార్మల్ ఉంది, అదొక్కటే అటు పోతే అదొక్కటే భయం. హెడింగ్ అవుట్. సో యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ ద ప్లేస్ అగైన్? Oh, this is the places. We used it a long time ago, around 1,000 years ago. 1000 years? Yeah, because this is the first grave surrounding in the villages. Okay. So do you interest to going up to see other graves up there that still use it until nowadays? There are other graves there? Yes, the stone graves. Stone graves. Yeah. Let's go. Okay.